विकटो विघ्नराजो गणाधिपः धूमकेतुर्गणाध्यक्षः फालचन्द्रो गजाननः वक्रतुण्डस्योपकर्णो हेरम्बस्कन्दपूर्वजः षोडशैतानि नामानि यः पठेत् शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते। షోడశైతాని నామాని 16 అంకె మీద విఘ్నేశ్వర తత్వం నడుస్తుంది. ఆయనకి 16 ప్రీతిని కాదు, తత్వం 16 మీద వెళుతుంది. అలాగే పరమశివుని యొక్క తత్వం 8 మీద వెళుతుంది. అందుకే అష్టమూర్తి తత్వము అని పిలుస్తారు. మీరు హనుమకి సంబంధించినంత వరకు ఆయన యొక్క విశేషం, ఆయన తత్వం 5 అంకె మీద నడుస్తుంది. అందుకే హనుమకి 5 పదార్థములను నివేదన చేస్తారు. 5 రకాలైనటువంటి పత్రముల చేత పూజ చేస్తారు. పంచముఖములతో కూడినటువంటి ఆంజనేయ స్వామి యొక్క ఉపాసనా విధానం ప్రత్యేకంగా ఉంటుంది. ఆయనకు ఒక దీక్ష ఉంది పరాశర సంహితలో, హనుమద్దీక్ష అని దీక్షా స్వీకారం చేస్తారు. చేసినప్పుడు అందులో అతి తక్కువ కాలం దీక్ష 5 రోజులు. 5 అంకె చేత ఆయన తత్వం ప్రకాశిస్తూ ఉంటుంది. హనుమ యొక్క అవతార ఆవిర్భావ సమయంలో లోకానికంతటికీ కూడా సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఆయన యొక్క వైభవాన్ని కీర్తిస్తూ ఒక మాట అన్నారు. అమిత్రాణం భయకరో మిత్రాణం అభయంకర అని చెప్పారు. దేవతలందరూ తమ తమ శక్తుల్ని హనుమకి ధారపోశారు. అది కూడా చాలా విశేషంగా. ఎలా? ఏ దేవత యొక్క ఆయుధానికి కూడా హనుమ కట్టుబడడం, ఆయన్ని నిర్జించడం సాధ్యం కాదు. అంతటి మహానుభావుడై, అంతటి బలవంతుడై ఆయన నిలబడితే బ్రహ్మగారు ఆయన్ని కీర్తిస్తూ ఒక మాట అన్నారు. ఇది హనుమత్ తత్వానికి జీవమైనటువంటి మాట. అమిత్రాణం భయకరో మిత్రాణం అభయంకర. అమిత్రులైనటువంటి వారికి ఆయన పరమ భయంకరుడు. అమిత్రులు అంటే మిత్రులు కానివారు. ఎవరికి మిత్రులు కానివారు? ఎవరో నేను ఒకరిని చూపించి వారికి నేను మిత్రుడండి అంటే సరిపోదు. ఎవడు ధర్మానికి మిత్రుడు కాడో, ఎవడు దైవానికి మిత్రుడు కాడో, ఎవడికి వేద ప్రతిపాదితమైనటువంటి వాక్కు యందు విశ్వాసము లేదో, ఎవడు ఈశ్వర ధిక్కారం చేస్తాడో అటువంటి వాడి పట్ల ఆయన ఆగ్రహము వ్యక్తమవుతుంది. ఎవడు ధర్మమునందు అనురక్తి కలిగిన వాడై ఉంటాడో, ఎవడు భగవంతుడికి దాసానుదాసుడై భక్తుడై ఉంటాడో అటువంటి వాడి పట్ల ఆయన అనుగ్రహ ప్రసరణం జరుగుతుంది. ప్రత్యేకంగా హనుమదుపాసన చేయవలసిన అవసరం లేదు. హనుమని ఉపాసన చేస్తేనే ఆయన అనుగ్రహం కలుగుతుంది అనుకోక్కర్లేదు. ఆయన యొక్క అనుగ్రహ విశేషంలో ఇది ఒక లక్షణం. అందుకని బ్రహ్మగారు ఆ మాట అన్నారు. ఎవడు ధర్మమునందు అనురక్తి కలిగిన వాడో, ఎవడు భక్తి కలిగిన వాడో, ఎవడు ఈశ్వరుని యొక్క పాదములను ఉపాసన చేస్తూ ఉంటాడో అటువంటి వాడికి హనుమ యొక్క కటాక్షము ఎప్పుడూ లభిస్తూ ఉంటుంది.